రేపు జరగబోయే ఖర్గే సభకు సంబంధించి మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యూ. మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రాబోతున్నారు. ఎందుకంటే రేపు కార్యకర్తలతో దేశంలోనే మొట్టమొదటిసారిగా దేశ నేత స్థాయిలో ఉన్నటువంటి ఖర్గే మొట్టమొదటిసారిగా గ్రామ మండల అధ్యక్షుల కమిటీలకు సంబంధించినటువంటి వాళ్ళతో పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఎప్పుడు రాబోతున్నారు ఖర్గే గారు? ఎజెండా ఏంటి? ఏ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది? ఖర్గే గారు ఈ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటాడు. ఆఫీస్ బేరర్ సమావేశం ఉంటుంది మధ్యాహ్నం. సాయంత్రం వినూతనంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో నేరుగా ఏఐసిసి అధ్యక్షులు, నేరుగా గ్రామ కమిటీ అధ్యక్షులతో రేపు సమావేశం. ఇది మొదటిసారి జరుగుతూ ఉంది దేశంలో. మాకు 12,500 గ్రామ పంచాయతీ ఉన్నాయి. వారితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీలు అన్నీ కలుపుకొని దాదాపు 40,000 పైచిలకు 40,000 పైగా డెలిగేట్స్ రేపు హాజరయ్యే ఈ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ సమన్యాయం చేస్తుంది. అది కులాలకు కావచ్చు, మతాలకు కావచ్చు, ప్రాంతాలకు కావచ్చు. సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం 6 మాసాలుగా తెలంగాణలో విజయవంతమైంది. దాంట్లో భాగంగా ఇవాళ నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రసంగించేందుకు రేపు ఖర్గే గారు వస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా జిల్లాలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ అభ్యర్థులు, డీసీ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 500 మంది డెలిగేట్స్, ఒరిజినల్ కాంగ్రెస్ డెలిగేట్స్ వస్తారు రేపు. ఇది కాంగ్రెస్ డెలిగేట్ సమావేశం. 40,000కు పైగా వచ్చే డెలిగేట్స్ ఉద్దేశించి రేపు ఖర్గే గారు, ముఖ్యమంత్రి గారు, తదితర పెద్ద నాయకులతో మాట్లాడతారు. ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? కార్యకర్తలు, కొంతమంది జిల్లా అధ్యక్షులు, కొంతమంది గ్రామ అధ్యక్షులు రేపు మాట్లాడతారు. సో వర్షం కూడా కురిసింది నిన్న మొన్న. సో ఏ రకమైనటువంటి మెజర్స్ భగవంతుడు ఆశీర్వాదం, వర్షాలు అవసరం మనకు, కానీ రేపు ఒక్కరోజు వర్షం పడకుండా ఉండేందుకు భగవంతుడు కోరుతా ఉన్నాం. సో మరొక అంశం, ఇంత ముందుకే ఖర్గేకి ఎమ్మెల్సీ కవిత ఒక లెటర్ రాశారు రిజర్వేషన్లకు సంబంధించి. దీనిపైన కవిత గారు ఏం ముఖం పెట్టుకొని లెటర్ రాస్తున్నారు? కవిత గారు లెటర్ రాసే ముందు పొందుపరుస్తున్న అంశాలు ఏంటంటే, మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎందుకు తగ్గించినారు? మీరు 10 ఏళ్ళు అధికారం ఎలగబెట్టినప్పుడు ఎంతమంది బీసీలకు ఉద్యోగాలు ఇచ్చినారు? ఎంతమంది నిరుద్యోగులు ఉసురు తలిగి మీరు ఇలా అధికారం దిగిపోయినారు? అన్నిటికి మించి కవిత గారు ఇలా ఏ పార్టీలో ఉన్నారు? ఆవిడకి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉందా, లేక జాగృతి నాయకురాలుగా మాట్లాడుతూ ఉన్నారా? అన్నా చెల్లెళ్ళ ఆస్తుల పంపక వివాదం తలెత్తి ప్రజల నుంచి 10 ఏళ్లుగా దోచుకున్న ఆస్తుల గొడవ ఇలా బజార్లో పడడంతో ఎవరికి వారు ఉనికి చాటుకోవాలి, నేనుండాలి రాజకీయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అన్నా చెల్లెల పంచాయతీ ఒక దిక్కు, బావగారు రెడీగా కాసుకొని కూర్చున్నారు, అయ్యగారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఎంత పెద్ద సంఘటన జరిగి దాదాపు 40 మందికి పైగా చనిపోతే కనీసం అక్కడికి వచ్చిన పాపాన పోలే కేసీఆర్ గారు. 10 ఏళ్ళు నీకు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చింది ఈ రాష్ట్రం. సొంత జిల్లాలో జరిగితే నువ్వు పోయిన పాపాన పోలే. ఇది టీఆర్ఎస్ నాయకుల యొక్క పరిస్థితి. వారి గురించి మాట్లాడుకుని అనవసరం. టీఆర్ఎస్ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. చాలా సందర్భాల్లో చెప్పాను నేను, టీఆర్ఎస్ పని అయిపోయింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ కార్యకర్తలు ఏకం చేస్తున్నారు. సో కోఆర్డినేటర్లుగా ఎవరు నియమించారు? నిన్న జూమ్ మీటింగ్లో కూడా సీఎం మాట్లాడినట్టు ఏం మాట్లాడారు? సీఎం గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు. మా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల వారీగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. శాసనసభ్యులు, డీసీ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి 6 నిమిషాలు కృషి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సంబంధించి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఈ సమావేశం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామనేటువంటి విషయాలను అయితే పార్టీ చెబుతోంది. నిన్న ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం అయ్యారనేటువంటి అంశాన్ని కూడా పిసిసి మహేష్ గౌడ్ చెప్తున్నారు. వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉంటే వాటికి సంబంధించి రెస్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో జర్మన్ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఎల్బీ స్టేడియం ప్రాంగణం అంతా కూడా చూడవచ్చు. ఇప్పుడిప్పుడే పనులన్నీ కూడా ఎండింగ్ స్టేజ్కి చెల్లిపోయినాయి. అది మెయిన్ సభాస్థలి, అక్కడికే ఖర్గే రాబోతున్నారు. ఇవాళ సాయంత్రానికి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తారని చెప్పి సమాచారం అందుతోంది. ఇవాళ వచ్చిన తర్వాత రేపు గాంధీభవన్లో పిఏసీ ఎక్స్టెండెడ్ సమావేశం ఉండబోతోంది. పిఏసీకి సంబంధించి కూడా పలు అంశాలపైన ఎజెండాలను కూడా ఇప్పటికే తీసుకున్నారు. పిఏసీ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియం హైదరాబాద్ నడిబొడ్డున ఈ రకంగా
ఏర్పాట్లను అయితే పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే గ్రామ మండల జిల్లా స్థాయి నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు, ఆ కమిటీ సభ్యులు, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి కోఆర్డినేటర్లను, పిసిసి కోఆర్డినేటర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయిలో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి జన సమీకరణ ఏ రకంగా చేయాలి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా జన సమీకరణ కోసం మాత్రం పూర్తి ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక ప్రాంతం నుంచి అంటే ఒక నియోజకవర్గం నుంచి దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలను తరలించాలనేది పార్టీ భావిస్తూ వస్తుంది. సో చాలామందినే జన సమీకరణ చేయడానికి పూర్తి ఏర్పాట్లను కూడా చేశామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. మల్లికార్జున ఖర్గే ఇటీవల గుజరాత్లో ఒక సభను, భారీ పొలిటికల్ కాన్క్లేవ్ని ఏర్పాటు చేశారు. అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలను, క్యాడర్ని ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. ఎస్పెషల్లీ డీసీసీలకు సంబంధించి, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుల పైన కొన్ని కామెంట్ చేశారు. అంటే పని చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఏఐసిసి గుర్తింపు ఇస్తుంది, పార్టీ పదవులను ఇస్తుంది, డీసీసీలను ఇస్తుంది. కానీ రిటైర్మెంట్ తీసుకోవాలి, ఎవరైనా పని చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మోహమాటంగా రిటైర్మెంట్ తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు క్రియాశీలకంగా ఆయా డిస్ట్రిక్ట్స్లో డీసీసీల పాత్ర ఉండబోతోంది కాబట్టి వాళ్లకు సంబంధించి కొన్ని అధికారులు ఎక్కువ ఇవ్వబోతున్నాం, పవర్స్ కూడా కొన్ని ఎక్కువ ఇవ్వబోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. టికెట్ల ప్రతిపాదికన ఎవరికైతే ఇస్తామో ఆ ప్రతిపాదనను కూడా డీసీసీలే ఇక ముందు ఫైనల్ చేయబోతారు. ఆ రకమైనటువంటి పవర్స్ కూడా వాళ్ళకు డీసీసీలకు మేము ఇవ్వబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఇటీవల గుజరాత్ పొలిటికల్ కాంగ్రెస్ కాన్క్లేవ్లో, ఏఐసిసి ఏర్పాటు చేసినటువంటి కాన్క్లేవ్లో ఆ రకమైనటువంటి కామెంట్స్ మల్లికార్జున ఖర్గే చేశారు. కాబట్టి ఆ కాన్క్లేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ దఫా ఇక్కడికి రాబోతున్నారు. ఈ కార్యకర్తలతో నేరుగా ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఎవరైతే ఇందాక పీసీసీ చెప్పిన దాని ప్రకారం కార్యకర్తలు ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సీటింగ్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చేటువంటి వెహికల్స్కి సెపరేట్గా పార్కింగ్ అలాట్ చేశారు. ట్రాఫిక్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులతో ఇప్పటికెప్పుడే సమీక్షను కూడా నిర్వహించారు. మరోవైపు వీటికి సంబంధించి, ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్నారు. పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలను ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా ఈ కార్యక్రమానికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా పీసీసీ ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సమావేశానికి రావాలనేటువంటి విషయాన్ని అయితే ఆర్డర్ రూపంలో ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం కూడా స్పష్టంగా జూమ్ మీటింగ్ లో నిన్న నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్ లో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. ఖర్గే గారు మొట్టమొదటిసారిగా కార్యకర్తలు బూత్ లెవెల్ కమిటీల సభ్యులతో, అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు. కాబట్టి చాలా అంశాలపైన దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని స్ట్రెంథన్ చేసేటువంటి పలు అంశాలను చెప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని క్షేత్రస్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దిశగానైతే ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం జూమ్ మీటింగ్లో చేశారు. మరోవైపు పార్టీ మరొక అంశాన్ని స్పష్టంగా చెప్తోంది. ఇప్పటికే స్థానిక పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరోవైపు గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా సమీపిస్తుంది. కాబట్టి ఖర్గేకి సంబంధించినటువంటి టూరు, ఈసారి సమావేశం ఎంతగానో పార్టీకి, క్యాడర్కి, నేతలకి బూస్టప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఏర్పాట్లన్నీ కూడా ఎండింగ్ స్టేజ్కి అయితే చేరిపోయాయి. వాళ్ళ సాయంత్రానికి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. రేపు పిఎస్సి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సాయంత్రం రేపు 4 గంటలకి ఈ ఖర్గే సమావేశం కార్యకర్తలతో స్టార్ట్ కాబోతుంది.